బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ జాప్యంపై ప్రభుత్వంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా సిద్ధరామయ్య ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు 9 ప్రశ్నల్ని సంధించింది. సమాధానాలను సీల్డ్ కవర్లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కేసును సిఐడికి బదిలీ చేసిన తర్వాత బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రిత్విక్ పూర్తి అప్డేట్ అందిస్తారు. చెప్పండి రిత్విక్. స్వామి, బెంగళూరు తొక్కిసలాట ఘటనలో సుమోటోగా దాఖలైన పిటిషన్ పై కర్ణాటక హైకోర్టు ఇవాళ విచారించింది. 5వ తారీఖునే ఈ కేసును స్వీకరించి ప్రభుత్వానికి సూచనలు చేసింది. ప్రభుత్వం మీద ఆ విచారణ సమయంలో ఇవాళ మంగళవారం 10వ తారీఖున ఇవాళనే మొత్తం దీని మీద వివరణ కోరుతూ కూడా ఇవాళకు వాయిదా వేసింది. అయితే ఇవాళ వివరణ ఇవ్వడానికి ఆలస్యం అవడంతో కూడా ప్రభుత్వం మీద కొంత సీరియస్ అయితే అయిన పరిస్థితి ఉంది. చిన్నస్వామి స్టేడియంలో ఈ కార్యక్రమం విజయోత్సవ ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఇలా మొత్తం కూడా 9 ప్రశ్నలతో కూడిన ప్రశ్నలను వేసింది. ఈ ప్రశ్నల మీద సీల్డ్ కవర్ లో కూడా సమాధానం ఇవ్వాలని కూడా కోరింది. ఈ సమయంలోనే ఈ పర్మిషన్ ఎవరు ఇచ్చారు, దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు ఉన్నాయి, విజయోత్సవానికి ఎంతమంది వస్తారని అంచనా వేశారు, ఈ తొక్కిసలాట ఘటన జరిగిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఆసుపత్రికి గాయపడిన వారిని ఎంత సమయంలోగా తీసుకున్నారు, ఇలా మొత్తం కూడా 9 ప్రశ్నలు వేయడం జరిగింది. దీని మీద ఈ విచారణ సమయంలో కూడా ప్రభుత్వం మీద కూడా అడ్వకేట్ జనరల్ మీద కూడా కొంత సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఇలాగే మొత్తం కూడా అటు మరోవైపు కూడా ఈ ఆర్సీబీ కానీ ఇప్పటికే ఆర్సీబీ ఫ్రాంచైజ్ కానీ అట్లాగే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కానీ ఇవి కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. దాని మీద తప్పుడు కేసులు నమోదు చేశారని చెప్పి దీంట్లో తమ పాత్ర తక్కువగా ఉన్నప్పటికీ కూడా కేసులు నమోదు చేసి అరెస్టులు జరుగుతున్నాయని ఇప్పటికే కూడా హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఉంది. దీని మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రిత్విక్.